ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత జట్టు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. నెవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తుది పోరులో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు స్మృతి మందన, షఫాలి వర్మ శుభారంభం అందించారు. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత జట్టు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన టీమిండియా సౌత్ ఆఫ్రికాపై 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఇందులో ఎవరైతే మన షఫాలి వర్మ ముఖ్యంగా 87 పరుగులతో రాణించారు. అదేవిధంగా దీప్తి శర్మ 58 పరుగులతో రాణించారు. స్మృతి మందన 45 పరుగులతో రాణించిన పరిస్థితి. ఓవరాల్ గా టీమిండియా 50 ఓవర్లలో 298 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా ముందు 299 పరుగుల టార్గెట్ ను ముందుంచింది. సో ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా భారత్ పై 272 పరుగుల చేజింగ్ చేసింది. కానీ అంటే ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ ఫైనల్లో వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం 167 పరుగులే. కానీ ఇంత భారీ స్కోర్ సాధించింది కాబట్టి సౌత్ ఆఫ్రికా మరి టార్గెట్ చేసిందా లేదా చూడాలి. ఇప్పటి వరకు అయితే 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా. ముఖ్యంగా వాల్వర్ట్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ పై భారీ సెంచరీ సాధించారు. 169 పరుగులు చేశారు ఆమె. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా వాళ్ళని త్వరగా అవుట్ చేయగలరు. అలాగే బ్రిడ్జ్ తో పాటు మరికొంతమంది బ్యాటర్లు కూడా సౌత్ ఆఫ్రికాలో రాణించగల సత్తా ఉన్న బ్యాటర్లు. సో వీళ్ళని త్వరగా వారిని అవుట్ చేయగలిగితే టీమిండియా గెలిచే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ గా అయితే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ మ్యాచ్ లో మాత్రం శృతి మందన అరుదైన రికార్డు సొంతం చేసుకుని ఒక వరల్డ్ కప్ మ్యాచ్ లో 434 పరుగులు స్కోర్ సాధించి తొలి భారత బ్యాటర్ గా నిలిచారు. గతంలో మిథాలీ రాజు పేరిట ఉండే ఆ రికార్డు. ఈ రోజు మాత్రం 45 పరుగులు సాధించిన శృతి మందన 434 పరుగులతో ఒక వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించారు. మరోవైపు షఫాలి వర్మ కూడా ఫైనల్ మ్యాచ్ లో యంగెస్ట్ బ్యాటర్ అని చెప్పవచ్చు, హాఫ్ సెంచరీ చేయడం. సో అది కూడా అదో రికార్డు. ఓవరాల్ మాత్రం పలు రికార్డులు నెలకొల్పిన భారత్ ప్రెసెంట్ అయితే సౌత్ ఆఫ్రికా 299 పరుగుల టార్గెట్ ఇచ్చింది. మరి సౌత్ ఆఫ్రికా ఏ విధంగా రాణిస్తున్న వీక్షలు ముఖ్యంగా స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ కాబట్టి డెఫినెట్ గా సౌత్ ఆఫ్రికాపై ఒత్తిడి ఉంటుంది. భారీ స్కోర్ 298 అనేది కూడా అంత ఆషామాషి విషయం కాదు. భారీ స్కోర్ కాబట్టి సౌత్ ఆఫ్రికా కాస్త ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా టీమిండియా బౌలింగ్ రాణించగలిగితే విజయం నల్లరిపై నడకగా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. నకిలీ మద్యం కేసులో